విశ్వాసం లేని ప్రార్థన, శుద్ధీకరణ లేని ప్రార్థన చెల్లదు. అలాగే క్షమించే మనసు లేని ప్రార్థన, అది ఎంత నీకు నష్టం చేసినా, ఎంత గాయం చేసినా, నీకు దేవునికి మధ్యలో ప్రార్థన సాఫీగా జరగాలంటే ముందని క్షమించాలి. ఏందన్నట్టు మాట్లాడతాడు, 10 లక్షలు తీసుకెళ్ళిపోయాడో ఏం రూపాయి రూపాయి కాదు క్షమించడానికి 10 lakhs. అప్పుడు యేసుప్రభు అంటాడు, సర్లే నేను ఎప్పటికైనా ఆ పనికి మనలో ఆశీర్వదిస్తాను, ఆడు నీకు 10 లక్షలు ఇస్తాడు, ఆ 10 లక్షలు తీసాక అప్పుడు నువ్వు క్షమిస్తావు, అప్పుడు క్షమించాక ప్రార్థన చేద్దు కానీ అప్పుడు నిన్ను మళ్ళీ అంగీకరిస్తాను, ఈ లోపు నా సన్నిధికి రాకు అంటాడు. అయ్యో ఆడు గురించి మనందరికి ఎందుకు ప్రభు అంటే మరి క్షమించేదే. ఎవనికి ఎక్కువగా క్షమించబడినో వాడు ఎక్కువగా క్షమించాలనే ఫార్ములా కూడా దేవుడు బయట చెప్పాడు. ఒక యజమాని ఒకడికి 10,000 రూపాయలు అప్పు క్షమించాడంట. ఇటు దండాలు పెట్టుకొని బయటికి వెళ్ళి 100 రూపాయలు తప్పు అన్ని చెత్త కొట్టేస్తాడంట. చూసినాడు ఒకడు అయ్యగారికి చెప్పాడంట, అయ్యా మీరు అడిగి 10,000 క్షమించాడు కదా, అటు 1,000 రూపాయలు క్షమించకుండా కొట్టేస్తాడంటే అని తీసినారని, నువ్వు ఆ 10,000 ఇచ్చిన దాకా ఇన్ని కొడతానే ఉంటారని తీసుకొచ్చి వెళ్ళిపోయి చీకట్లేశాడంట. అక్కడ రాసిన డైలాగ్ తెలుసా, వాడి కడపటి కాసు చెల్లించే వరకు వాడిని బాధించుడి. కడపటి కాసు కాదు, మొదటి కాసుకే దిక్కులేదు అడిగి. అది ఎప్పుడు చెల్లింతాడు? ఇంకా సత్యత కొడతవే. కానీ మనం ఎంత క్షమించబడుతున్నామో దేవుని దగ్గర అంత క్షమాపణ కూడా చూపించాలి. ఆయన దగ్గర ఏమో టన్నుల కొద్దీ పొందేసి యువతల గ్రాములు కూడా ఇవ్వకపోతే అంత ఈజీగా ఏం అవ్వదు నాన్న. నువ్వు మోకరించగానే మైకి పట్టుకోగానే, ప్రభువా ప్రేమ కలిగిన తండ్రి, కృపానిధి, జాలి కలిగిన దైవమా, కనికర సంపన్నుడా, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడా, వేల తరములకు కృప చూపువాడా, ఓ దండికి వెళ్ళిపోతుంటే చూసేవాడికి హల్లెలూయా, సరైన ప్రార్థన పరుడు మా ప్రాంతాన్ని తీసుకొచ్చేవాడికి స్తోత్రం హల్లెలూయా అని నువ్వు అనుకుంటావు. యేసు ప్రభుకి ఆడికి అసలు సంబంధమే లేదు. ఎప్పుడో తలుపులేసాడు యేసు ప్రభు. ఏమి లేక? క్షమించే మనసు లేక. చెప్పండి, అన్నిటికన్నా ఏది ముఖ్యం? ప్రార్థన ముఖ్యం. ప్రార్థనకి విశ్వాసం ముఖ్యం, ప్రార్థనకి శుద్ధీకరణ ముఖ్యం, ప్రార్థనకి క్షమించే మనసు ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి.